ఫ్రెండ్స్, పల్లీ చట్నీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్యాన్లోకి పచ్చిమిర్చి, టమాటో, ఒక ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలను కూడా నేను వేయించుకున్నాను. ఇక్కడ కూడా ఇవి వేగిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పొట్టు తీసిన పల్లీలను, అలాగే ఈ పచ్చిమిర్చి, ఆనియన్, టమాటోలను, కొంచెం వెల్లుల్లిని మిక్సర్ జార్లోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని అలాగే కొంచెం పుట్నాల పప్పును మనం వేసుకోవాలి. ఇవి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనకి చట్నీకి కావాల్సినంత వాటర్ని వేసుకోవాలి. నేనైతే ఇలా కొంచెం మీడియంగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేగాక ఈ చట్నీలోకి వేసుకోవాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.